రైతు సోదరులకు స్వాగతం. తెలంగాణ ప్రాంతంలో అకాల వర్షాలు రైతును తీవ్రంగా నష్టపరిచాయి. మార్చి నెలలో ఒక 5-6 రోజుల పాటు కురిసిన వడగళ్ల వర్షాలతో పాటుగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో ఒక 4 జిల్లాల్లో కురిసిన వర్షాలు రైతుకి కోలుకోలేని దెబ్బకొట్టాయి. అకాల వర్షం రైతన్న కొంప ముంచింది. సోమవారం నుంచి మంగళవారం దాకా తెల్లవారుజామున పలు జిల్లాల్లో వర్షానికి మొక్కజొన్న, వరి, మామిడి పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయి. కోతకు వచ్చిన మొక్కజొన్న, వరి నేలకు ఒరిగి అతుక్కుపోయింది. ఇక ఒరిగిపోయిన మొక్కజొన్న లేపి హార్వెస్ట్ చేయడం సాధ్యం కాదు, కూలీలతో చేయించుకోవాలి. మిషన్తో హార్వెస్ట్ చేసుకుంటే 5,000తో పోయేది, కూలీలతో అంటే 30,000 అవుతుంది. ఇక వరి పంట అయితే వడగళ్ళు కురిస్తే 40 బస్తాలు కాస్త 20 బస్తాలు నేలకు ఒరిగితే మిగతా నేలకు అతుక్కుపోయింది, మిషన్ కూడా ఆడియాత కాదు. ఇక మామిడి పంట సగానికి సగం రాలిపోయింది. 6 కాలం కష్టపడి పండించిన పంటలు ఒక్క రాత్రితో తుడిచిపెట్టుకుపోయాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఇప్పటికే పంట హార్వెస్ట్ చేసి కళాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. అసలే మొక్కజొన్న మంచి డ్రైగా ఉంటేనే 1,600, 1,700, 1,800 కొంటున్నారు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ 2,400 పైగా ఉన్నా కూడా రైతుకు దక్కడం లేదు. ఊరికి కేంద్రాలు ఓపెన్ చేసి ఒక బ్యానర్ కట్టి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడితో పాటు నువ్వుల పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. పసుపు పంట, ముఖ్యంగా హార్వెస్టింగ్ చేసిన పసుపు తీవ్ర నష్టం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు రైతును తీవ్రంగా నష్టపరిచాయి. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, సిర్పూర్, బెజ్జూర్ మండలాల్లో చేతికి వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న నేలకు అతుక్కుపోయింది. ఇక మంచిర్యాల జిల్లాలో నిన్నెల, వేమనపల్లి, భీమవరం, జైపూర్, జిన్నారం, దండేపల్లి మండలాల్లో కూడా మామిడి కాయలు మరో 15 రోజుల్లో 20 రోజుల్లో హార్వెస్టింగ్ వచ్చే పంట రాలిపోయింది, పూత రాలిపోయింది, చిన్న పిందె రాలిపోయింది. ఇక మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతినింది. కన్నేపల్లి, భీమిలి మండలాల్లో పసుపు, మిర్చి పంటలు దెబ్బతినిపోయాయి. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కారణంగా తీవ్ర పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పొలాలకు వెళ్లి పరిశీలించి పంట నష్టం అంచనా వేస్తా ఉన్నారు. ప్రభుత్వం పరిహారం ఇస్తుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా 14 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎడపల్లి, నవీపేట, వేల్పూర్, రెంజల్, ఎలగట్ల, ఆలూరు, నందిపేట, భీమ్గల్, డిచ్పల్లి, ఆర్మూర్, మక్కుడం, కమ్మరపల్లి, జకరాన్పల్లి మండలాల్లో 76 గ్రామాల్లో ఈ 4 రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపుగా 3,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపు 30 కోట్ల పంట నష్టం వాటిల్లిందని అంచనా. బలమైన గాలుల కారణంగా చేతికొచ్చిన వరి పైరు పూర్తిగా నేలకు అతుక్కుపోయింది. గింజలు రాలిపోయాయి. టార్పాలిన్లు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ మార్కెట్లో విక్రయానికి తీసుకొచ్చిన పసుపు రాసులు తడిసిపోయాయి. ఇక భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వరి పంట, కళ్ళాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయ్యాయి. చిట్యాల మండలం, నవాబ్పేట, కైలాపూర్, గుంటూరుపల్లి, చుక్కూలు శివారులో మహదాపూర్ మండల కేంద్రాలతో పాటు అంబటపల్లి, కాళేశ్వరం, సూరారం పరిసర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనగాంలో వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసుకున్న మొక్కలు తడిసి ముద్దయ్యాయి. భారీ గాలులు, ఉరుములతో ఒక్కసారిగా వర్షం విరుచుపడింది. వరి పంట పూర్తిగా నేలకొరిగింది. మామిడిలో తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో కూడా మొక్కలు తడిసి ముద్దాయి. ఇక మార్కెట్లలో తడిసి ముద్ద కావడంతో ఇప్పుడే ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఒక 1,500 టార్పాలిన్లు రెడీ చేయాలని ఆదేశించారు. ఈ పాటికే రైతులు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక పంట నష్టంపై ప్రభుత్వం అంచనాలు వేస్తూ ఉంది. అంచనాలు అయితే తయారు చేస్తారు, పరిహారం రైతు చేతికి వచ్చిన దాకా నమ్మకం లేదు. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో కనుక అకాల వర్షం పంట నష్టాన్ని తీసుకొస్తే అది ఏ పంటకు నష్టం వాటిల్లింది అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.